వసంతకాలపు రాకతో ప్రకృతి పులకించే సమయం. రంగుల పండుగ హోలీ వచ్చేసింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ రంగుల కేళిలో మునిగిపోయే ఈ వేడుక వెనుక ఉన్న అసలు చరిత్రేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదుడి కథే హోలీకి మూలం. విష్ణుభక్తుడైన ప్రహ్లాదుణ్ణి అంతం చేసేందుకు అతని తండ్రి హిరణ్యకశిపుడు అనేక ప్రయత్నాలు చేస్తాడు. అందులో భాగంగానే మంటల్లో కాలకుండా వరం పొందిన తన సోదరి హోలిక ఒడిలో ప్రహ్లాదుణ్ణి కూర్చోబెట్టి చితికి నిప్పంటిస్తాడు. కాని భగవంతుని అపారమైన కృపతో ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడు. కాని రాక్షసి హోలిక మాత్రం మంటల్లో దహనమవుతుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటాం. అంతేకాదు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు, రాధాదేవి, గోపికలతో కలిసి రంగులు చల్లుకుంటూ ఈ వేడుకలను ప్రారంభించాడని, అందుకే ఈ పండుగకు మరింత ప్రాచుర్యం లభించిందని భక్తుల నమ్మకం. భారతదేశం విభిన్న సంస్కృతులకు నిలయం. అందుకే హోలీ సంబరాలు ఒక్కోచోట ఒక్కో విధంగా జరుగుతాయి. ఉత్తర భారతదేశంలో స్త్రీలు పురుషులను కర్రలతో కొట్టే లాత్ మార్ హోలీ విశేషమైతే, పశ్చిమ బెంగాల్లో దీనిని దోల్ జాత్రగా ఘనంగా నిర్వహిస్తారు. ఈ హోలీ మీ జీవితాల్లో సరికొత్త కాంతిని, రంగులను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హోలీ శుభాకాంక్షలు.